నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. మీరు క్రికెట్ బెట్టింగ్ యాప్ లో కూరుకుపోయారా? కింద కనిపిస్తున్న సుమన్ టీవీ నెంబర్ కి కాల్ చేయండి. మాతో కలిసి క్రికెట్ మాయాజూదానికి ముగింపు పలకండి. ఒక ప్రోమో చేసిన తర్వాత మన హైదరాబాద్ కి సంబంధించిన ఇద్దరు యంగ్ బాయ్స్ వచ్చారనమాట. బ్రదర్, మీ ఫేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లర్ అయ్యాలా, ఫేస్ చూపించాలా? ఫేస్ చూపించాలి. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎంత పోగొట్టుకున్నారు? నాది మొత్తం 20 lakhs. అప్పులు ఎంత చేసావు? అప్పుడు 30 lakhs చేసిన. నా ఓన్లీ 20 lakhs. 20 lakhs, 50 లక్షలు. ఇప్పుడు వైఫ్ పిల్లలు నీతోనే ఉంటున్నారా? ఓన్లీనే ఉన్నా సార్. సో ఒక క్రికెట్ వల్ల మొత్తం జీవితం నాశనం అయింది. అవును సార్. మీ పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? డెఫినెట్ గా డాడీ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి. నేను వాళ్ళ దగ్గర ఎక్కువ కూడా మాట్లాడలేకపోతున్నా, వాళ్ళకి ఏం చేయలేదు అని. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. క్రికెట్ అంటే ఒకప్పుడు ఆనందం, కుటుంబం అంతా కలిసి చూసే ఒక ఆట. కానీ ఈరోజు ఒక్క క్రికెట్ మ్యాచ్ ముగిసేలోపు లక్షల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒక్క ఐపీఎల్ వస్తుంది అంటే చాలామంది కుటుంబాలలో రైళ్లు పెరగడతాయి, ముఖ్యంగా ఆడవాళ్ళ గుండెల్లో పాపం. అంటే పిల్లలకు కూడా వాళ్ళ తండ్రి చేసే, లేకపోతే వాళ్ళ అన్న చేసే, వాళ్ళ తమ్ముడు చేసే ప్రతి క్రికెట్ బెట్టింగ్ యాప్స్ మీద పెట్టే డబ్బులు ఏమైపోతాయా, మా కుటుంబం ఏమైపోతుందా అని ఆలోచించి ఎంతోమంది అక్క చెల్లెలకి, అమ్మ నాన్నలకి, నిజంగా చెప్పాలంటే ఈ షో ద్వారా చాలామంది మేము బయటకు వచ్చి అవేర్నెస్ వీడియోస్ చేయాలనుకుంటున్నాము. డెఫినెట్గా మేము మా జీవితాన్నే కోల్పోయాము ఈ క్రికెట్ బెట్టింగ్ల వల్ల. ఉన్నత సంపాదించింది మొత్తం పోయింది, అండ్ స్థిరాస్తులు తల్లిదండ్రులు ఇచ్చిన, ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో పెట్టి మొత్తం సర్వనాశనం అయిపోయినామని ఎంతోమంది ఛానల్కి, అంటే ఒక ప్రోమో చేసిన తర్వాత చాలామంది కాల్స్ చేయటం, మేము వస్తాము, మాలాగా వేరే వాళ్ళ జీవితం నాశనం అవ్వకూడదని చాలామంది ఛానల్కి వస్తున్నారు. దానిలో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్లో మన హైదరాబాద్కి సంబంధించిన ఇద్దరు చాలా చాలా యంగ్ బాయ్స్ వచ్చారనమాట. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందో ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్స్తో వాళ్ళతోనే మాట్లాడదాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎంత పోగొట్టుకున్నారు? ఎలా పెట్టాలనిపించింది? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు అసలుకి? నాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్. వచ్చేసి మా ఫ్రెండ్ ద్వారా నాకు ఈ గేమ్ అనేది పరిచయం అయింది. అంటే ఐపీఎల్ అంటే పిచ్చి నాకు, అంటే దాంట్లో ధోని అంటే ఇంకా పిచ్చి. దానివల్ల రెగ్యులర్గా మ్యాచ్ చూసేది నేను అప్పట్లో. మా ఫ్రెండ్ పరిచయం కావడం వల్ల 2000, 3000 అట్లా ఆడుతుంటే వాడిని చూసి వానికి వచ్చేయటం అనమాట. సరే వీనికి వస్తున్నాయి కదా అని మనం అట్లా 1 week తర్వాత కంటిన్యూ మనం చేసుకుంటూ పోయినాం. మనకు ఒక 1 time వస్తుంది, ఒక 2 times పోతుండే. సరేలే అని మా ఫ్రెండ్ ఏమన్నారే, నువ్వు నాకు అమౌంట్ ఇచ్చేసి 5 lakhs నేను ఆడి నీకు డబల్ అమౌంట్ ఇచ్చేసా అన్నాడు. సరేలే అని నేను నాకు 5 lakhs ఇచ్చేసాను. నావి ఓగొట్టిండు, వాడు ఓగొట్టిండు, వాడు సూసైడ్ చేసుకుంటూ అంత అయిపోయింది, చనిపోయాడు. నాకు అప్పటికి ఇంకా రియలైజ్ నాకు కూడా కాలేదు. ఇంకా నేను దాంట్లో డిప్రెషన్లో అంటే ఎడిట్ అయిపోయినా మ్యాచ్. 5 lakhs పోయినాయి కదా, నా 5 lakhs నిన్ను ఆడుకొని తెచ్చుకోవాలని అట్లా వేస్తూనే ఉన్నా బయలకు పోతున్నట్టే ఉన్నాయి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? నాకు యాక్చువల్గా బిజినెస్ ఉన్నాయి సార్. మన వైఫై నెట్వర్క్ అని మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఉండే, నెంబర్ 1 ప్లేస్లో ఉండే నేను డిస్ట్రిక్ట్లో. నాకు మంత్లీ వచ్చేసి 1 lakh వస్తుండే సార్ మొత్తం. నా కింద వర్కర్స్ ఒక 8 మంది పనిచేస్తారు. అది కాకుండా ఒక టీ స్టాల్ ఉండే సార్, దాంట్లో ఒక 4 పనిచేస్తుంది. నేను మా ఊర్నాలోనే ఒక బిల్డింగ్ కొన్నా 50 లక్షలు పెట్టి. అది కొన్నా, అంత బాగానే ఉంది, ఇల్లు కొన్నా ఒక 1 year బాగానే ఉంది. దీంట్లో పోతున్నా మధ్యలో పాప చనిపోయింది. ఎన్ని ఇయర్స్ అంటే పాప ఒక 9 months ఉండే. పాప చనిపోయిన తర్వాత కొన్ని రోజులు డిప్రెషన్ ఆ గేమ్లోకి మళ్ళీ పోయినా. ఈ డిప్రెషన్ మర్చిపోవాలన్నా ఆ గేమ్లోకి పోయినా. ఇంక పోతూనే ఉన్నాయి బయటకు వెళ్ళి తీసుకొచ్చి పెడుతున్నా, పోతూనే ఉన్నాయి. దాదాపు బయట ఒక 20-30 లక్షలు అప్పు చేసిన. మీ పోయినాయి కాక మీవెంత పోగొట్టుకున్నారు? నావి మొత్తం 20 lakhs పోయినాయి సార్. 20 lakhs. ప్రాపర్టీస్ ఏమి అమ్మలేదు? ప్రాపర్టీస్ ఇప్పుడు నేను అన్నీ అమ్మి, ఇల్లు అమ్మేసి, ప్లాట్లు అమ్మేసి, అప్పులందరూ కొట్టేసిన. ఇంకొక 10 lakhs ఉంది సార్. అప్పులు ఎంత చేసావు? అప్పు 30 lakhs చేసిన సార్. అప్పులు 30 లక్షలు. నా ఓన్లీ 20 lakhs. 20 lakhs, 50 లక్షలు. ఇల్లు అమ్మేసిన, ప్రాపర్టీస్ అమ్మేసిన. ఇప్పుడు మా నాయన కట్టిన ఒక ఇల్లు ఉంది ఊర్లో అంతే. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి కూడా 5 months అవుతుంది సార్. అంటే ఫ్యామిలీలో సఫర్ అవుతున్నాను, నేను ఇక్కడ వచ్చేసిన. ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన బిజినెస్ లన్నీ తీసేసారు, ఏం లేవు. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప, ఒక బాబు. బాబు. కానీ వైఫ్ ఎప్పుడు
అబ్జెక్షన్ చెప్పేదామే కానీ ఇంకా గొడవలు ఇంట్లో అంటే పట్టించుకో ఆ మైండ్లో ఈ మైండ్లో ఉన్నాం ఈ మైండ్లో పట్టించుకోకూడదు సార్ నాయి పోయినాయి కదా నాయి తెచ్చుకోవాలి అని ఆనందం ఆడుతుండే కానీ మళ్ళీ పోతుండే వస్తుండే మళ్ళీ పోతుండే. మీరేం యాప్లు ఇతను లాగేనా మీ యాప్లు? అది వచ్చేసి శివ ఆన్లైన్, సాయి ఆన్లైన్ అని ఉంటుంది సార్. ఎవరు వీళ్ళంతా? బొచ్చడి యాప్లు ఉన్నాయి సార్. అది నేను మన లోకల్ వాళ్ళ? లోకల్ సార్, ఇక్కడ సార్ ముంబై అక్కడ సైడ్ ఎక్కడ ఉంటుంది మన సైడ్ కాదు యాప్. కానీ అవన్నీ మీరు చెప్పే లోకల్ యాప్ నేమ్స్ లాగా ఉన్నాయి. సాయి ఆన్లైన్ ఇతనన్నా ఏదో అఫీషియల్ గా చెప్పాడు ఒకటి క్రిక్ లైవ్ 666 లైవ్. మీరు చెప్పేది ఏదో సాయి ఆన్లైన్, శివ ఆన్లైన్ అంటే అవి కూడా యాప్సే. అవి కూడా యాప్సే సార్. అది దీనిలాగే యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఇచ్చిండు బెంగళూరులో. మా ఫ్రెండ్ వాడు సాఫ్ట్వేర్ ఉండే 1,50,000 శాలరీ వస్తుండే. నాకు తెలియదు సార్ యాప్లు అనేది. నేను ప్రశాంతంగా జీవితం ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండి మా ఫ్యామిలీలో మోడర్న్ పొజిషన్లో నేనే ఉంటే ఒకప్పుడు. అలాంటి మొత్తం జీరోకి వచ్చేసాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలలో పోగొట్టుకున్నావు? 4 years అవుతుంది. 4 years లో 50 లక్షలు. నేను ఈ గేమ్ బంద్ చేసి కూడా 1 year నుంచి ఆడట్లే. నాది ఐఫోన్ ఉండే, ఐఫోన్ 16, 15 రెండు వల్ల కొట్టేసిన. ఈ గేమ్తో కోకూడదని దానిలో ఉండే మొత్తం యాప్స్ అని. ఆ ఫోన్ పట్టుకుంటే మళ్ళీ ఆడాలనిపిస్తుంది. ఇప్పుడు ఆపేసావా? ఆపేసాను. ఆపేసి కూడా 8 months అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఏం జాబ్ చేసుకుంటున్నావు? ఇప్పుడు ప్రస్తుతానికి యాక్చువల్గా వచ్చింది హైదరాబాద్కి, ఇమ్రాన్ కలుద్దామని వచ్చిన. ఆయన కోసం కలవలేదని మన హ్యాక్ ఉంది కదా సార్, హ్యాక్ ఎయిర్టెల్ దాంట్లో వర్క్ చేస్తున్నా సార్, ఇంటర్నెట్ వైఫైలో. సో ఇంటికి అదే వైఫైలో వచ్చి పెడతారు అదేనా? అదే సార్. ఎంత వస్తుంది శాలరీ? 25 వస్తుంది సార్. 25. ఒకప్పుడు నువ్వు 12 మందికి శాలరీ ఇచ్చేవాడు. ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్లో ఇంటింటికి వెళ్ళి అది మార్కెటింగ్ జాబ్ లాగే. లేదు సార్, అంటే కనెక్షన్ ఇవ్వడం, లేదంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫైబర్ చెకింగ్ చేయడం, మిషన్ తోటి జాయింటింగ్ ఉంటాయి అట్లాంటివి. కొంచెం కొత్తలో బాధ అనిపించిందా? బాధ సార్, ఇప్పటికీ నేను నరకంలోనే ఉన్నా. ఇంకా అనవసరంగా పోగొట్టుకుంటే కదా అని బాధ అంతే. కానీ అక్కడ ఆ పని చేసుకోలేక సిటీకి వచ్చేసుకుంటున్నాం. అంటే ఫ్యామిలీ చూడలేకపోతే దానివల్ల వచ్చాను. ఇప్పుడు వైఫ్ పిల్లలు నీతోనే ఉంటున్నారా? ఊళ్ళోనే ఉన్నా సార్. అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నావా లేకపోతే? నేను 5 months సార్ పోకైనా పిల్లల్ని చూడక ఫోన్ మాట్లాడతాను. నువ్వు చేంజ్ అయ్యావని మీ వైఫ్ నమ్మిందా? నేను ఆడతలేనా అని తెలుసా మీకు, బంద్ చేసిన అని చెప్పిన. వాళ్ళు ఏమన్నాను ఇంకా ఆడుతున్నా అని వాళ్ళు డైనమాలు ఉన్నారు. ఈ షో ద్వారానే వాళ్ళకి తెలియాలని వచ్చిన సార్ నేను ఆడతలేను అని. సో ఒక క్రికెట్ వల్ల మొత్తం జీవితం నాశనం అయింది అంతే కదా? అవును సార్. సంపాదించిన ఆస్తులు పోతే పోయినాయి, కానీ కుటుంబం కూడా దూరం అయిపోయింది కదా. అది నేను చెప్తుంది. ప్రతి ఒక్కరికి ఈ షో వల్ల అవేర్నెస్ రావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సుమన్ టీవీలో చేసే ప్రతి ప్రోగ్రాము చూసే ప్రతి ఆడియన్స్కి యూజ్ అవ్వాలి. అంటే క్రికెట్ బెట్టింగ్స్ వల్ల ఉన్న ఆస్తులు పోయినవి, సంపాదించుకుంది పోయింది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే జీవితంలో మనతో పాటు వచ్చే వైఫ్, హస్బెండ్, పిల్లలు, వాళ్ళు కూడా దూరం అవుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి, ఇంకా ఎక్కడ బతుకుతున్నాం మనం. అంటే ఒక భార్య, కట్టుకున్న భార్య కూడా వీడి జోదం, అది కూడా జోదం, దీంట్లో పడ్డాడు, వీడు బయటికి రాడు, మమ్మల్ని కూడా సరిగా చూసుకోడు అని పిల్లల లైఫ్ కూడా పాడైపోతుంది తనతో ఉంటే అని భర్తలను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు అసలుకి ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ వల్ల. కానీ యూత్కి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. కానీ ఆ అబ్బాయి వాళ్ళ పిల్లల్ని చూసి 5 నెలలు అవుతుంది అంటున్నాడు. నిజంగా అట్లీస్ట్ మీ వైఫ్కి కూడా చెప్తున్నాను. ఏం పేరు? మంజుల గారు. చూస్తుంటే డెఫినెట్గా మొత్తం ఉన్నదంతా పోగొట్టారు. మీరు వచ్చినప్పుడు ఒకలాగుండేది మీ లైఫ్ స్టైల్ అంతా కానీ, లేకపోతే మీరు బతికిన విధానం కానీ. ఈరోజు డెఫినెట్గా తను కూడా కష్టపడుతున్నాడు. తను కూడా కష్టపడేది కూడా మీకోసమే. మళ్ళీ మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, అట్లీస్ట్ మీరు దగ్గర ఉంటే కొంత డిప్రెషన్లో నుంచి బయటకు వస్తాడు తను. పిల్లల్ని చూసి, పిల్లలతో ఆడుకొని కొత్త లైఫ్ మళ్ళీ. ఇన్ని రోజుల ఈ 4 సంవత్సరాలకు తనకి క్రికెట్ తప్పితే వేరే ప్రపంచం లేదు. కానీ ఇప్పటి నుంచి మీరే ప్రపంచం అంటున్నాడు. కాబట్టి మీ పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? డెఫినెట్గా డాడీ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి డైలీ కాల్ చేసి వీడియో కాల్ మాట్లాడతారు. నేను వాళ్ళ దగ్గర ఎక్కువ కూడా మాట్లాడలేకపోతున్నా. మళ్ళీ వస్తారు అంటే వాళ్ళకి ఏం చేయలేదు అని. డెఫినెట్గా బ్రదర్, అట్లీస్ట్ మేము మారుతున్నాం, మారి ఈ సమాజంలో మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నామని ఒక స్టెప్ వేసి ముందుకు వచ్చి, మాలాగా వేరే వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదని మీ అందరూ ముందుకు వచ్చారు. కాబట్టి యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు బ్రదర్? కూల్.
లాగా ఎవరు కాకూడదని ఉంటున్నాను సార్. చెయ్యండి ఏదైనా పని చేసుకొని, కానీ ఈ మధ్య అడ్డదారిలో పోయి లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని చెప్తున్నాను సార్. ఆల్రెడీ నేను ఇప్పుడు మనీ లాండరింగ్ ఇష్యూ ఒకటి నేను కూడా టేకప్ చేసి విక్టిమ్స్ వైపు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. వద్దు, ఈజీ మనీ అంత ఈజీగా రాదు. కష్టపడింది ఏది రాదు. తొందరగా వచ్చింది ఏది ఉండదు మన దగ్గర, మళ్ళీ ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. దయచేసి ఇది అర్థం చేసుకోండి. డబ్బు సంపాదించడం చాలా ఈజీ చాలా ఈజీ చాలా ఈజీ అని ఊతపదం అయిపోయింది జనానికి. అంత ఈజీ ఏం కాదు డబ్బు సంపాదించడం. ఏదైనా కానీ లైఫ్లోకి చాలా స్లోగానే వస్తుంది. అది సక్సెస్ అయినా డబ్బు అయినా ఏదైనా కానీ ఓవర్ నైట్లో వచ్చింది ఏది నిలబడదు. చాలామందిని మీరు చూసే ఉంటారు ఈ సమాజంలో, అది సెలబ్రిటీస్ అయినా పొలిటీషియన్స్ అయినా ఓవర్ నైట్లోనో లేకపోతే తక్కువ టైంలోనో అడ్డదారులు తొక్కి పైకి వచ్చినాడు ఎవరు నిలబడలేదు. మళ్ళీ వాళ్ళ లైఫ్ పతనం కిందకు వచ్చేసింది. బట్ అలా ఎవరు కూడా పాడు చేసుకోవద్దు. వాళ్ళిద్దరు చెప్పినట్లుగానే వాళ్ళు చాలా గేమ్ చూశారు, చాలా బెట్టింగ్ చేశారు చాలా బాల్స్ మీద. అలాంటి లైఫ్ అయితే వద్దని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్, మంచి లైఫ్ స్టార్ట్ చేశారు. ఇలానే మీరు ముందుకెళ్ళాలి, ఫ్యామిలీస్ని బాగా చూసుకోవాలి. ఇద్దరు చాలా యంగ్ బాయ్స్. జాగ్రత్త, అంతకని ఏం చెప్పలేను ఇంకా. థ్యాంక్ యూ బ్రదర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.